ఐవీఎఫ్‌లో బేబీని ఎక్కించటం. అంటే పిండాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడం, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఇవన్నీ అంటాం. దీని తర్వాత మేమేం జాగ్రత్తలు తీసుకోవాలనేసి చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి. అయితే నిజంగా స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అవసరమా? నిజంగా అంత స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అవసరం లేదండి. మీరు రెగ్యులర్‌గా మీ ఇంట్లో ఎంతవరకు చిన్న చిన్నగా వంట పనులన్నీ చేసుకుంటున్నారు అన్నీ చేసుకోండి. ఎక్సర్‌సైజ్ విషయం అంటారా? సింపుల్ వాక్ లాంటిదో ఏదైనా యోగా లాంటివి చేసుకోవచ్చు. స్ట్రెనియస్, హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్ అయితే చేయొద్దు. అలాగే డైట్ విషయానికొస్తే ఫ్రెష్‌గా ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ అన్ని రకాలు తీసుకోవచ్చు. కొన్ని పదార్థాలు నువ్వుల్లాంటియి, కొంచెం జున్ను లాంటియి, రా పపాయ, పచ్చి పపాయాస్ ఇలాంటివి తినొద్దు డైట్ విషయానికొస్తే. అలాగే కొంచెం ట్రావెల్ అంటారా, ప్రయాణాలు ఏమీ చేయొద్దు. అండ్ వాటర్ బాగా తీసుకోండి. అలాగే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ మెయిన్‌గా 3 పూట్ల అంటే 4 పూటలో ఏదైనా గానీ టైమ్ టు టైమ్ తీసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మనం 16 డేస్ తర్వాత చక్కగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు గానీ, బీటా హెచ్‌సీజీలు గానీ పాజిటివ్ రిజల్ట్స్ బా వస్తాయి.